నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలను 4 దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం స్నాహిని వెల్లడించారు. అమరావతిలో ఎస్సీసీ నీలం స్నాహిని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామని అన్నారు. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలని తెలిపారు. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలని, నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటి పూర్తి చేయాలని అన్నారు. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని, డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరు వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కార్మూరు సునీల్ కుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన అక్రమ పరిపాలనపై చర్చించినట్టు కార్మూరి తెలిపారు. సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామరాజు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు 21,17,909 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. ఆపదలో ఉన్న వారికి, పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో 18 విడతలుగా 282 మందికి 2,57,18,877 రూపాయలు అందించామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా డబ్బుందన్న అహంకారంతో భీమవరం నుంచి కలెక్టరేట్ను తరలించుకుపోవడం సబబు కాదని, జీవో 124 ప్రకారం భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో గతంలో కేటాయించిన 20 ఎకరాల విస్తీర్ణంలోనే కలెక్టరేట్ నిర్మించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి చల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. భీమవరం మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జవ్వాది సత్యబాబు, రాట్నాల శ్రీనివాసరావు చేపట్టిన 56 గంటల నిరవధిక నిరాహార దీక్షకు చల్లబోయిన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా పాలనలో ఉండి మండలం తరలించడానికి జరుగుతున్న శతవిధాల ప్రయత్నాలను ఆయన తప్పుపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యను పేర్కొన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు ప్రజల అపోహలు, గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పట్టణ నడుబొడ్డు మార్కెట్ యార్డ్లో 20 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని, దానికి సంబంధించి జీవో 124 సజీవంగా ఉందని, బడ్జెట్ శాంక్షన్ అనుమతులు కూడా ఉన్నాయని, ప్రజాభిప్రాయం మేరకు మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ను అతి త్వరలో ప్రారంభించాలని చల్లబోయిన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనిచేసి 3.5 నెలలు గడుస్తున్నా నేటికి వేతనాలు ఇవ్వకపోతే బ్రతికేది ఎలా అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జిల్లాలో ఉపాధి హామీ వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా డ్రామా పీడీ సిహెచ్ అప్పారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జకంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలని చట్టంలో ఉన్న విషయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. శతకోటీశ్వరులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వేతనాలు సకాలంలో వారి అకౌంట్స్లో వేసుకుంటున్న ప్రభుత్వం వచ్చిన కూలీతో బ్రతికే కూలీలకు ఇంతకాలం వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ఉపాధి కూలీల ఇబ్బందులు గుర్తించి వేతనాలు వెంటనే వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీసీహెచ్ అప్పారావు మాట్లాడుతూ వారం రోజుల్లోపుగా వారి అకౌంట్స్లో వేతనాలు వేసే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాశీపాడు మోడల్ ప్రైమరీ పాఠశాల నెంబర్ 2లో ఉపాధ్యాయుడు ఊరుగంటి శ్రీనివాసరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ తెల్లి నాగరాజు, కూటమి నాయకులు చరణ్, సుధాకర్ రాజు, ఎస్ఎంసీ చైర్పర్సన్ వారా విజయ్ కుమార్, వైస్ చైర్మన్ మత్తి రాజ్యలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు చల్లా కృష్ణ, కళదిండి ప్రసాద్, డివిఎల్ పార్వతి, మద్దాల అర్జున్, ఎమ్మెల్యేఎస్ఎన్ నారాయణ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రైతాంగానికి యూరియా కూడా అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అన్నదాత పోరు కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయానికి తణుకు నుంచి మాజీ మంత్రి కారుమూరితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ పంట పుష్కలంగా పండి అధిక దిగుబడులు వచ్చే క్రమంలో ఉపయోగించే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆయా సొసైటీల వద్ద క్యూలో నిలబడి ఉండాల్సిన పరిస్థితి దావరించిందని విమర్శించారు. యూరియా కోసం రైతులు అరువులు చాస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం యూరియా పురుగు మందుల వాడకం వలన క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని తక్కువగా ఉపయోగించాలని వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ఏ రైతుని కదిలించినా తీవ్ర దుఃఖంలో ఉన్నారని, పెట్టుబడి సాయం లేక భారీ వర్షాలకు పంట నీట మునిగి ఇబ్బందులు పడ్డాం, ఇన్సూరెన్స్ అందించకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు అల్లలాడిపోతున్నారని స్పష్టం చేశారు. ఇలా కొనసాగితే వరి పండించే రైతు కనుమరుగైపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తణుకు మండలం దువ్వలో కొంత దూరం ట్రాక్టర్పై ప్రయాణించారు. తణుకు నియోజకవర్గంలోని పట్టణం, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి తాడేపల్లిగూడానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. కార్యక్రమ పట్టణాధ్యక్షుడు మాసిరెడ్డి శేషగిరి, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షుడు పైబన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, ఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, బుద్ధిరాతి బర్ని ప్రసాద్, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరు సీతారాం, లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్, తేతల మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, దువ్వ సర్పంచ్ అడ్డా బాబు, పైబన్ యేసుబాబు, వీరమల్లి ఫణీంద్ర కుమార్, కారుమంచి యోహాన్, పుల్లెపు సూరిబాబు, ఎస్వి జాకబ్ బాబు, పైడి సారి సూర్య, వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ, పేటీఎం, బీటీఎస్ గ్రూప్ కంపెనీలు ఈ నెల 11వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో అపోలో ఫార్మసీ, పేటీఎం, బీటీఎస్ గ్రూప్ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయని, ఈ సంస్థల్లో సుమారు 100కు పైగా వేకెన్సీలు ఉన్నాయని, 28 సంవత్సరాలలోపు వయసు కలిగి 2021, 22, 2023, 2024, 2025 సంవత్సరంలో 10th ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అర్హత కలిగి ఉన్నారని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ గురువారం గణపవరం మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్ నెంబర్ 9866215054ను సంప్రదించవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి తెలిపారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామతి సురేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అనుకున్నది సాధించాలంటే కృషితో పాటు ప్రకృతి కూడా సహకరించాలని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో ఇరింకి రంగదాసు పాడిన ఆధ్యాత్మిక గీతాలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 22 వరకు తిరుపతి పట్టణంలో నిర్వహించే జ్ఞానయజ్ఞంలో జరిగే అన్నదానానికి సహకారం అందించాలని కోరారు. నిర్వాహకులు సురేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇర్రింకి రంగదాస్, లంగరపల్లి నరసింహారావు, బుల్లి కాశీ, అడ్డాల వెంకటేశ్వరరావు, గంట హనుమంతు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముందునూరు ప్రసాదరాజు ఆధ్వర్యంలో అన్నదాత పూరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో నిరసనగా ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వింటి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముందునూరు ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ రైతన్నలకు బాసటగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరపున, కౌలు రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఆర్డీఓ కార్యాలయంలో రైతుల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. ఈ నరసాపురం ఆర్డీఓ ఆఫీస్ పరిధిలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం చెందినటువంటి రైతు సోదరులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా దీంట్లో సంఘీభావంగా ఈ రోజున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ 14 నెలల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఒక పక్క రైతుల్ని, ఒక పక్క మహిళల్ని, ఒక పక్క విద్యార్థుల్ని, ఒక పక్క రాష్ట్ర ప్రజానీకాలందరినీ కూడా మోసం చేసి రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. రైతుల సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ పరంగా అప్పుడే రైతుల తరఫున 3వ సారి ఇలా కలెక్టరేట్లో కానీ,
ఈ ప్రభుత్వానికి రైతుల తరఫున గోడు విన్నవించుకోవడం జరిగింది. అనువంతైనా కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోవటం, ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా ఇవాళ రైతులకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కనీసం స్పందించకపోవటం దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి దుర్గేష్ నిడదవోలు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. నిడదవోలు శాసనసభ్యునిగా ఏడాది కాలంలో దాదాపు 300 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరో 180 కోట్ల పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో నిడదవోలు పట్టణంలో 105.80 కోట్ల నిధులతో ప్రజానీకానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి 15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు ప్రారంభించగా 8.12 కోట్లతో ఇప్పటికే 187 పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 4.50 కోట్లు విడుదలయ్యాయని, తద్వారా వ్యర్థాల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, డ్రైన్ల శుభ్రత పనులు జరుగుతున్నాయని అన్నారు. స్థానికంగా ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే ఆధునికల పనులు జరుగుతున్నాయని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కొవ్వూరులో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రాం, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, రైతులు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాత పూర్వ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి ఇంటి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నిడదవోలు నియోజకవర్గం నుండి, కొవ్వూరు నియోజకవర్గం నుండి 3 నియోజకవర్గాల నుండి కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, జగనన్న అభిమానులు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని రైతులకి ఈ రోజున ఏదైతే కష్టం కలిగి ఇబ్బంది పడుతున్నారో ఆ కష్టానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉండడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోజున రైతాంగం అంతా కూడా యూరియా కొరతతో ఇబ్బంది పడుతూ ఎక్కడా కూడా యూరియా లభించకపోవడమే కాకుండా బ్లాక్ మార్కెట్లో యూరియాని అధిక ధరకి అమ్మి దాదాపు 200 రూపాయల నుండి 400 రూపాయల వరకు కూడా అదనపు భారాన్ని రైతుల మీద మోపడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ ప్రభుత్వంలో రైతులకి ఏమి మంచి చేశారు, ఏమి లబ్ధి చేకూర్చారు, రైతులకి ఏ విధంగా అండగా ఉన్నారన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే శూన్యమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరియు సొసైటీల ద్వారా ఈ యూరియాని సప్లై చేసి ఎక్కడా కూడా రైతులకి కొరత అనేది లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకి ఎటువంటి అధిక భారం లేకుండా ఆ రోజున కరెక్ట్గా ఏదైతే ఎంఆర్పి ఉందో ఎంఆర్పికి మాత్రమే అమ్మడం జరిగింది. అట్లానే పండించిన పంటకి గిట్టుబాటు ధరను కూడా కల్పించడం జరిగింది. రైతు భరోసా పథకాన్ని ఇచ్చి పెట్టుబడికి కూడా అండగా నిలబడడం జరిగింది. ఈ రోజున ఇవేమీ లేకుండా రైతుల మీద అధిక భారం మోపడం, రైతులు పండించిన పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా చేయడం వలన ప్రతి ఒక్క రైతు కూడా ఏ పంట పండించిన రైతైనా సరే రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న దేవి నవరాత్రుల మహోత్సవ పోస్టర్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వికే శర్మ, కార్యనిర్వహణాధికారి బి. హరి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కేటాయింపును పారదర్శకంగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ తెలిపారు. మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ మాట్లాడుతూ కమిటీలో వ్యవసాయ, సహకార, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ అధికారులు, మార్క్ఫెడ్ డిఎం సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఎంత యూరియా అవసరమో కమిటీ సిఫార్సు చేస్తుందని, ఆ మేరకు కేటాయింపులు జరుగుతాయని వివరించారు. కేటాయింపు తర్వాత నిల్వలను సహాయ రిజిస్ట్రార్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఇచ్చే నానో యూరియా వినియోగంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. మంగళవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్యాక్ సొసైటీ, రంగంపేట మండలం రంగంపేట ప్యాక్ సొసైటీలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో యూరియా వినియోగం సరఫరాపై పరిశీలన చేయడంతో పాటు రైతులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా మొత్తం 23,129 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని అన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 19,000 మెట్రిక్ టన్నుల విక్రయాలు మాత్రమే జరగగా ఈసారి ఇప్పటివరకు 23,129 మెట్రిక్ టన్నులు విక్రయం అయ్యాయని, అదనంగా మరో 2,600 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో జీజీహెచ్ అధికారులతో సమావేశమై కొత్త విభాగాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య పరిరక్షణ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జీజీహెచ్ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆసుపత్రి ప్రధాన ప్రవేశం ద్వారం వద్ద ఆర్చ్ నిర్మించాలని అన్నారు. ఆసుపత్రికి 1 లేదా 2 మాత్రమే ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిగిలిన మార్గాలను బారికేడ్లు మూసి ఉంచాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి మంగళవారం రాజమహేంద్రవరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మానసిక చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, ఆసుపత్రి వాతావరణం గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మానసిక రుగ్మత నుండి కోలుకున్న వారిని కుటుంబ సభ్యులతో తిరిగి కలిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా న్యాయ సాయం అందిస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు. మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది పూర్వ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన శాతత్వ గ్రంథమని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మిక పీఠం నవన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పీఠం సప్తం పీఠాధిపతి హుస్సేన్ షా 120వ జయంతిని పురస్కరించుకొని పిఠాపురం కాకినాడ రోడ్లో గల నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవ భౌతిక శరీరం జీవించడానికి ఆధారమైన ప్రాణశక్తి అనే చైతన్య శక్తి 7 కేంద్రాల వద్ద మానవ శరీరంలో ప్రవేశించడం జరుగుతుందని, ఆ కేంద్రాల వద్దనే మానవుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో తలుపులు తట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించవలసి ఉందని అలీషా పేర్కొన్నారు. మాతృవందనం పుస్తకాన్ని పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. అనంతరం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసి పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుర్చీలను సభలో పంపిణీ చేశారు. మహావీర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి కమల్ బేగ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు మాట్లాడుతూ మానవుల భేదభావాలను విడనాడి సాటి మానవుల పట్ల సమదృష్టి కలిగి ఉండాలని సభ్యులకు బోధిస్తూ విశ్వమానవ శ్రేయస్సే పరమాధిగా సాగుతున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని తెలిపారు. కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత సంస్కృత విభాగాధిపతి ఆచార్య గోరుగుంత అక్కుబట్ట శర్మ, నాగులపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావులకు సంయుక్తంగా అందజేశారు. వీరికి పురస్కారంతో పాటు ఒక్కొక్కరికి 25,116 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, ఎన్టీటీవీ ప్రసాద్ వర్మ, ఏవివి సత్యనారాయణ, సూర్యలత, సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రాజీ, ఉపాధ్యక్షులు టి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది వెంకటేశ్వర శర్మ, గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పిలుపులో భాగంగా మంగళవారం చింతలపూడి ఆర్డీఓ కార్యాలయంలో శాసన మండలి సభ్యులు, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వంక రవీంద్రనాథ్, చింతలపూడి నియోజకవర్గ కోఆర్డినేటర్ విజయరాజు, పోలవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బాలరాజు, కృష్ణా జిల్లా పార్లమెంట్ అబ్జర్వర్ జట్టి గురునాథరావు, కార్మూర్ సునీల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్లోకి యూరియా వెళ్లకుండా చూడాలని, యూరియా కొరత ఉండదనే భరోసా రైతులకు కల్పించాలని రవీంద్రనాథ్ అన్నారు. 2 నియోజకవర్గాల నుండి రైతుల అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమావేశం ఏలూరు జిల్లాలో సివిల్ శాఖ మినిస్టర్ గారు వచ్చారు. ఈ జిల్లాకి 33,700 టన్నులు అవసరం ఉండగా 30,500 టన్నులు వచ్చిందన్నారు. కేవలం ఒక 3,300 టన్నులు మాత్రమే ఒక డెఫిషిట్. మరి అంత డెఫిషిట్ ఉంటే జిల్లా అంతా ఇంత షార్టేజ్ ఎందుకు వస్తుంది? ఇంతమంది రైతులు ఎందుకు ఇబ్బంది పడతారు? అనేక చోట్ల రైతులు పగలు రాత్రి ఎందుకు అక్కడ చేస్తారు అంటే ఖచ్చితంగా యూరియా కొంత బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోయింది. ఆ బ్లాక్ మార్కెట్ అరికట్టండి. అది మన యొక్క స్లోగన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, వైఎస్ఆర్సీపీ గారు చెప్పింది. పంపిణీ చేయట్లేదు. ఎవరికి కావాలో లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ వెళ్తుంది. ఇందాక మిత్రులు చెప్పారు, యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. యూరియా అనేది 3 సార్లు వాడతాం. దమ్ములో వాడతాం, తర్వాత మధ్యలో వాడతాం, నెక్స్ట్ గింజ వచ్చేటప్పుడు వాడతాం. ఆ సెకండ్ టైం కనుక రాకపోతే రైతు ఆందోళన పడతాడు. యూరియా దొరుకుతుందో అని ఆందోళన గురవుతాడు. అలాంటి ఆందోళన గురవకుండా చేయమని చెబుతున్నారు. ఇది ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రతిపక్షంగా ఎప్పుడూ కూడా ప్రజల సమస్యల్ని మనం తీసుకెళ్లాలి. మరి ఈ సమస్యల్ని సమర్థవంతంగా బయటకు తీసుకొచ్చినటువంటి బాలరాజు గారిని, ఈ సమస్య సమర్థవంతంగా బయటకు తీసుకొచ్చిన విజయకుమార్ రాజు గారిని, జెట్టి గారిని ప్రభుత్వం అభినందించాలి. అభినందించి సమస్యను పరిష్కారం చేయాలి. అంతే. ఈనాటి బంగారు మాట. ఎదుటి వారిని సంతోష పెట్టడంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.